సినిమాని అందించబోతున్నటువంటి మా డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి గారికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, మిత్రులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ వెంకీ సార్, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్స్. ఎందుకంటే నేను చాలా ఎక్కువగా చదువుతాను సార్. మీ సినిమాలు చూస్తుంటే ఒక అద్భుతమైన నవల చదువుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు ఇప్పుడు. సో ఐ జస్ట్ లవ్ దెమ్. రిపీటెడ్గా చూస్తే అది అత్యద్భుతమైన ఒక గొప్ప పుస్తకం చదువుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు ఇప్పుడు. అండ్ ఐఎమ్ సో ఆనర్డ్, ఐఎమ్ సో బ్లెస్డ్ దట్ ఐ మెట్ యూ టుడే. మీ చేతుల మీదుగా ట్రైలర్ అద్భుతంగా లాంచ్ అయింది, విజయం సాధిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ మధు సార్ ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేసేసారు. సో టూకీగా క్లుప్తంగా చెప్తాను. ఈ రెండున్నర సంవత్సరాల కష్టం, శ్రమ, అండ్ ఎవ్రీవన్ వర్క్డ్ విత్ ప్యాషన్. ఎప్పుడైతేనండి తమది త్రివిక్రమ్ సార్ అన్నట్టు మనది అనుకుంటే బాధ్యత, మనది కాదు అనుకుంటే బరువు. కానీ ఇక్కడ అందరూ మనది అనుకొని పనిచేసి అద్భుతంగా ఆ బాధ్యతని పంచుకున్నారు. ఎవ్రీవన్. సో అందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను నమ్మి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా నిర్మాతలు లక్ష్మణ్ గారికి, మధు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ సుమన్ సార్, లవ్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ ద ట్రస్ట్ ఇన్ మీ అండ్ మెనీ మోర్ టు కమ్. మీనాక్షి, థ్యాంక్ యూ. మంజు భార్గవి మ్యామ్, వంశీ సార్, సత్యసాయి శ్రీనివాస్ గారు, అన్నగారు థ్యాంక్ యూ. రమణ గారు అండ్ మా యోగి ఖత్రి గారు, బ్రహ్మానందం గారు, క్రాంతి, వెన్నెల కిషోర్ గారు, ఎవ్రీవన్, కమల్ కామరాజు సార్, ఎవ్రీవన్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ రోల్స్ ఇన్ దిస్ ఫిలిం. నిత్య, థ్యాంక్ యూ అండి. ఇంకా ఈ ట్రైలర్ ఇంత అత్యద్భుతంగా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కారణమైన మా అనూప్ సార్కి థ్యాంక్ యూ సార్. అండ్ నేను యాక్చువల్లీ మా టీవీ పాడాలని ఉంది సెమీఫైనలిస్ట్ సార్. నేను అందులో సింగర్ అవుదామని వచ్చాను యాక్చువల్లీ. అందులో మీ పాట పాడి గెలిచాను కొన్ని రౌండ్స్. సో అలాంటిది మీతో పనిచేయడం అన్నది చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరు పాటలు వచ్చు అంటే పక్కన యాంకర్ ఊరుకుంటారా చెప్పండి? ఆయన పాటలు ఇష్టం అంటే హోస్ట్ వదిలిపెడతారా చెప్పండి? సరదాగా అలా ఎలానో అనూప్ రూబెన్స్ గారు ఉన్నారు కాబట్టి ఒక 2 లైన్లు పాడండి. ఇప్పుడు అపశృతి పాడితే ఆయన కింద క్లాస్ పీక్తారు. చాలా ఈజీ అండి, ఎవరైనా హమ్ చేసేయచ్చు అనూప్ గారి పాటలు. కమాన్, ఇష్క్లోని పాటలు చాలా ఈజీ. అందులో పాడిన పాటే పాడతాను సార్. మనల్లోది అప్పుడు పాడాను ఒకసారి. హోయి దూరం ఎందాక తీసుకెళ్ళునో ఈ మౌనం, ఏ నాటికి వీడిపోవునో, బంధం ఇంకా ఆవిరయ్యేనా, పంతం ఇంకా ఊపిరయ్యేనా, నీటి మీద రాతలాగా ప్రేమే మారేనా, ఇంకా ఈ జీవితం ఎందుకో, కంట కన్నీరు నింపేందుకో, నీతో కమాన్, ఇండస్ట్రీకి కొత్త సింగర్ కూడా దొరికేశారు సంతోష్ గారు. మామూలుగా లేదు, మనంలోని పాట అద్భుతంగా పాడారు. సెప్టెంబర్ 11th రిలీజ్ అండి. సెప్టెంబర్ 6వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుస్తాను. థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, జునైద్ సార్, ప్రతాప్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే నిత్యశ్రీని, క్రాంతి గారిని, అండ్ అలానే యోగి గారిని, కమల్ కామరాజు గారిని, మా ప్రొడ్యూసర్స్ని, అనూప్ రూబెన్స్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్